ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ రోజు ప్రభా నాతని కొన్ని విషయాలు ప్రభా, మరి ముఖ్యంగా ధన్యతల గురించి నేర్చుకుంటుండగా నిజమైన నీ ధన్యత ఏంటి, ధన్యులు ఎవరు నిజమైన ధన్యులు అనే సత్యవార్తని ప్రభా నాతని ఈరోజు మాకు నువ్వు బోధిస్తుండగా నేర్చుకుంటూ మా కృప చూపించి నీ సత్యము మా అంతరంగంలో ప్రభా నాటపడుతుండగా ప్రభా ఫలించలాగా కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన తేడా వేడుకుంటూ కొనుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి నేను చెప్పినట్టుగా ఎవరు ధన్యులు అని చెప్పేసి నేను అడగాలనుకుంటున్నాను అండి, నేర్చుకోవాలనుకుంటున్నాను, మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. నిజమే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు ధన్యతల గురించి యేసుప్రభువు వారు చాలా చక్కగా చెప్పారండి. అవును, ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అక్కడ అంటే మరి మనకి తెలుసు. అది ఎలా తెలుసు అనేది చూస్తే వీరు ధన్యులు, వారు ధన్యులు, ఎలాంటి వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. అది ఏమని మాట్లాడుతుంది వాక్యము అనేది చూసినప్పుడు చక్కగా ఉంటుందండి. మీకోసం చదువుతున్నాను. ఏంటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకముని స్వతంత్రించుదురు. ఈ రీతిగా చూస్తే మరి మొత్తం 7 ధన్యతలు ఉన్నాయండి. మరి అవి మిగతాయి చదివితే, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానము పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడదు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. 7 ధన్యతలండి. మరి నిజంగా కరెక్ట్గా కౌంట్ చేస్తే 7 ధన్యతలు మరి యేసుప్రభు వారు మరి తను పలుకుతున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఈ రీతిగా మీరు ఉండాలి, ఈ రీతిగా ఉంటే మీరు ధన్యులని చెప్తున్నాడు. మరి ఇలా ఉండాలి అంటే దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం అలా ఉండగలమా? అలా ఉండలేమండి. కానీ దేవుని కృపా సహాయం కావాలి. ఈరోజు నా వాక్యం ఏంటి అంటే, నిజంగా ఆ ధన్యతల గురించి నేను చెప్పాలనుకోవట్లేదండి. మరి మీరు గొప్పవారై ఉండొచ్చు, మీరు సేవకులై ఉండొచ్చు, అంటే దేవుని సేవకులై ఉండొచ్చు, మరి ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుండి విశ్వాసం అయి ఉండొచ్చు. మరి ఆ ధన్యతల గురించి మాకు తెలుసు, మేము ప్రయాసపడుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు నేను వాటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మరి దావీదు రాసిన మాటలు, దావీదు కీర్తనలో తన హృదయం అంతరంగంలోకి వచ్చిన మాటలు పాటలుగా రాసినప్పుడు తను ఎవరు ధన్యులు అని చెప్తున్నాడు అనే వాక్యం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వాక్యంలో, ఈ సత్యంలో నా సాక్ష్యం కూడా కొద్దిగా ఉంటుందండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేనేది కూడా అనుభవం లేకుండా నాకు అది ఆ వాక్యమే కావచ్చు, ఆ సత్యమే కావచ్చు, ఆ విషయంలో నేను అది అనుభవించకుండా నేను మీకు చెప్పడం కష్టమండి. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు BTH జ్ఞానం లేదు, నేను బైబిల్ థియాలజీ అదంతా ఏమీ చేయలేదు. ఒక హిందూగా ఉన్న అమ్మాయిని రక్షణ పొందుకొని మరి దేవుని నామంలో ఈ వాక్యము చదువుతుండగా ఏ సత్యమైతే దేవుడు నాకు బోధిస్తాడో దాన్ని మీకు మరి చెప్పడానికి నేను రీతిగా నిలబడుతున్నాను గాస్పెల్ టీవీ ద్వారా. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును కాకండి. మరి నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి అంటే, మరి కీర్తనకారుడు రాసిన 32వ అధ్యాయం హల్లెలూయా 1 నుండి మరి 2-3 వచనాలు ప్రత్యేకంగా నేను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి మీకు తెలిస్తే, మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి, అలాగే నాతో పాటుగా చదవండి. ఏంటి అంటే, కీర్తనకారుడు రాసిన 32వ అధ్యాయము, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు ధన్యులని చెప్తున్నాడు అనేది చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. 2వ వచనం చూస్తే, యెహోవా చేత నిర్దోషి అని పిలిపించుకునేవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, ఎంత చక్కటి మాటలు అంటే ఈ వాక్యము నన్ను బలపరిచిందండి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మరి 4-5 సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను ముందుకు సాగుతుంటుండగా, నిజమే, ధర్మశాస్త్రం ప్రకారంగా తప్పు చేయొద్దు, అబద్ధం ఆడకూడదు, పవిత్రంగా జీవించాలి, ఎలాంటి దోషము నీలో ఉండకూడదని ధర్మశాస్త్రపు నియమాలు పాటిస్తూ నేను పవిత్రంగా జీవిస్తున్న కాలంలో మరి 2012వ సంవత్సరంలో అద్భుతమైన రీతిగా, అంటే నిజంగా చెప్తున్నానండి, దేవుడు మరి కొన్నిసార్లు మనకు కొన్ని జ్ఞానాలు, మరి కొన్నిసార్లు మనం పడిపోతే అది దేవునికి మహిమ అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు కావాలి పడిపోవాలని లేదండి, కానీ తెలియకుండా పడిపోయినప్పుడు తప్పిపోయానండి, దారి తొలగిపోయాను. ఆ సిచ్యువేషన్లో దేవాది దేవుడు, దేవా నేను తప్పు చేశాను, భయంకరమైన పాపంలో పడిపోయాను, ఆయన నాకు ఎలా విముక్తి, అసలు నీ గురించి ఇంతగా నేను తెలుసుకొని, ఇంతగా భయభక్తులతో ఎదిగి, ఇంతగా నీ సాక్షిగా నేను నిలబడి ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను బురదలో పడిపోయానే, నా పరిస్థితి ఏంటి దేవా, నేను ఎట్లా ప్రాయశ్చిత్తం పొందుకోవాలి అన్నప్పుడు ఆత్మ దేవుడండి ఈ వాక్యం చేత నాతో మాట్లాడాడు. ఈ వాక్యంతో నాతో మాట్లాడి ఎంత చక్కగా దేవా హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులంట. ఇదిగో నాకు హృదయ శుద్ధే లేదు దేవా, నేను ఎప్పుడు చూసినా తప్పులు పాపాలు చేస్తూనే వస్తున్నాను, ఇంకెక్కడ నేను
నిన్ను చూస్తానయ్యా, నాకెక్కడ హృదయ శుద్ధి వస్తుందయ్యా, నేను చూడగలనయ్యా, ఈ కంటికి అదృష్టం ఎక్కడదయ్యా అని నేను ప్రార్థన చేసేదాన్ని. అయ్యో దేవా, నేను పడిపోయాను, ఇంకా నాకు ఇంకా ఏంటి పరిస్థితి, నా రక్షణనే కోల్పోయానా అన్న బాధ వేదనలో నేనున్నప్పుడు ఆత్మదేవుడు నాకు ఈ వాక్యంతో మాట్లాడండి. నిజంగా చెప్తున్నాను, తన అతిక్రమములకు, హల్లెలూయా, చూడండి ఇక్కడ నా అతిక్రమములకు, చూడండి మీరు కూడా ఒకవేళ నాలాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఉంటే, ఈ రోజు అలాంటి స్థితి గతిలోనే మీరు ఉండుంటే, ఇదిగో ఇంకా నాకు విమోచన ఉందా, ఇక నా దేవుడు క్షమిస్తాడా, నేను ఎంతగా దేవుళ్ళలో ఎదిగిన దానిని ఇప్పుడు నేను పడిపోయానే, ఇంకా నాకేంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, దేవుడు నన్ను క్షమిస్తాడా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఇదిగో నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నా యేసు దేవుని వైపు ఒకసారి చూస్తున్నావా, ఆయన ఆల్రెడీ చేశాడమ్మా, చేసి ఉన్నాడని చెప్పేసి ఈరోజు ఈ సత్యము మనకి బోధిస్తుందండి. జాగ్రత్తగా వినండి. తన అతిక్రమంలో, చూడండి నేను తప్పులు చేశాను, నేను పాపములు చేశాను, మరి పరిహారము నొందును వాడు ధన్యుడంట. చూడండి ఇక్కడ ఏంటంటే పాపము చేశామా లేదా, ఇక్కడ చేసినట్టుగానే ఉంది, కానీ పాపాలకి, చూడండి చేసిన పాపాలకి, ఇది మంచితనానికి కాదు. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మంచితనాల గురించిన ధన్యతల గురించి మాట్లాడట్లేదు, కానీ పాపము నీకు పరిహారము అంటే నేను చేసిన అతిక్రమలకు, నేను చేసిన పాపములకి మరి విడుదల పొందుకుంటే నేను ధన్యురాలు. పాపం చేస్తే ధన్యత కాదని, పాపము చేసి ఆ పాపము నుండి పరిహారమును విముక్తిని పొందుకుంటే వాడు ధన్యుడు అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. ఇది ఎవరు రాస్తున్నారు అంటే కీర్తనాకారుడే రాస్తున్నాడు తన పరిస్థితిని బట్టి. అవును, కీర్తనాకారుడు 51వ అధ్యాయం గురించి అయితే మనకు తెలుసు. ఆయన దేవా నేను పాపం చేసి ఉన్నాను, ఇదిగో దేవా నన్ను క్షమించు, ఇదిగో నీ ఆత్మ నా నుండి తొలగించకు అని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత్త పడుతున్నాడు, పాపం నుండి ఒప్పుకుంటున్నాడు, సాగిల పడుతున్నాడు. అలాగనే ఇక్కడ చూస్తే మరి దేవాది దేవుని నామంలో అదే కీర్తనకారుడు మరి ఈ సందర్భాన్ని కూడా రాశాడండి. మరి ఇంకొక మాట ఏంటంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు కూడా ధన్యుడటండి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేకపోవడం అంటే ఏంటంటే మరి మనలో అయితే పాపమే ఉంది, మరి పాపానికి ఆ కపటానికి తేడా ఏం చేయని చూస్తే నిజమే యథార్థంగా ఒప్పుకొని అవును దేవా నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకున్న ఎడల అతను ధన్యుడిగా దేవాది దేవుడు ముద్రిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ ప్రేరేపణ చేతనే ఇది పలికించబడిందండి. ఇదే మాటలు రోమన్స్ రాసిన పత్రిక, మరి పౌలు గారు మరి రాసిన పత్రిక, ఆ పత్రికలో ఏముంటుందో తెలుసండి. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు క్లియర్గా ఈ వచనం రాయబడుతుంది ఏంటంటే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అండ్ హూ సిన్స్ ఆర్ కవర్డ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ టు హూమ్ ద లార్డ్ షెల్ నాట్ ఇంప్యూట్ ద సిన్స్ అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇవే వచనాలు ఈ 32వ దావీదు కీర్తనలో రాయబడిన ఇవే మాటలు, ఈ 1-2 వచనాలనే మరొక్కసారి అక్కడ రోమన్స్ రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా రాస్తున్నారు. ఏమంటున్నాడంటే నిజమే, ఇదిగో మరి అక్కడ దావీదు గురించి మాట్లాడుతున్నాడు, అవును అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఎలా నీతిమంతుడు అయ్యాడు, విశ్వాసం మూలంగానే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అలాగే దావీదు కూడా తన పాపంలో ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొంది, అంటే ప్రాయశ్చిత్తం అంటే ఎలా అండి, మరి తన పాపంలో ఒప్పుకొని చేయాల్సిన ఆ పరిహారం అంతా కూడా చెల్లించాడటండి. మరి ఆ రీతిగా అతను మరి అక్కడ ధన్యుడిగా మారిపోయాడంటే మరి పాపము లేనివాడిగా దేవుని చేతనే నిర్దోషిగా ఎంచబడి ఆ ధన్యతను పొందుకొని తిరిగి యేసుతో పాటుగా తండ్రి దేవునితో పాటుగా మరి ఐక్యమైపోయి ముందుకు సాగారటండి. వీరిద్దరైతే చక్కగా మరి అలా పాత నిబంధన ప్రకారంగా అయితే ఒప్పుకున్నారు. మరి ఈరోజు నేను కొత్త నిబంధనలో ఉన్నాం. యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి చనిపోయారు కదండి. మరి ఆయన రక్తం వ్యర్థమవుతుందా, అని నేను ఆలోచన చేస్తున్నాను. నిజమే, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టారని, మానవాళి ప్రతి ఒక్కరి కోసం కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఎందుకు ఇచ్చాడు? మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని క్లియర్గా చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే అక్కడ కరెక్ట్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉన్నట్టుగా చెప్తున్న వచనం ఏంటి అంటే, ఇదిగో ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఏమిచ్చాడు? తన కుమారుణ్ణి, అంటే తనే దిగి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడండి? కేవలం మాట్లాడడానిక? 33 సంవత్సరాలు మనతో జీవించడానిక? అద్భుతాలు సూచక క్రియలు చేయడానిక? కాదండి. ఈ ప్రాయశ్చిత్తము చేయడానికి, ఇదిగో మనల్ని నిర్దోషులుగా మార్చడానికి మరి తను ఎన్నుకున్న మార్గము అదే పాప పరిహార మార్గము. మరి బలి అర్పణ అనేది తనే అర్పించబడడానికి, తనే మరి వెల చెల్లించడానికి మరి కుమారుడి రూపంలో వచ్చాడండి. హల్లెలూయా. అది ఎందుకు వచ్చాడంటే కేవలం ఆయన ప్రేమ. ఆ ప్రేమనే రూట్ అండి, రూట్ కాజ్. అసలు మెయిన్ అర్థం అంటే కారణం ఏంటంటే తండ్రికి మన పట్ల ఉన్న ప్రేమ కుమారుణ్ణి పంపించిందండి. సిలువ అనేది ఒక మార్గము మాత్రమే, ఆయన ఎన్నుకున్న ఒక ద్వారం మాత్రమే నేను నమ్ముతానండి. సిలువ అనేది ద ఎండ్ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే అవును, సిలువలోనే మన పాప పరిహారం అనేది జరిగింది. సిలువ ద్వారానే దేవుడు ఆ కార్యము చేశాడు. కానీ మొట్టమొదటిగా దేవుడు మన పట్ల చేసిన కార్యం ఏంటంటే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే ప్రార్థనలో కాదండి, ఇంకేమీ కాదు, కానీ కేవలం ప్రేమ అండి. హల్లెలూయా. కేవలం ఆయన మనకిచ్చిన నిజమైన స్వాస్థ్యము, నిజమైన
నిజమైన దీవెన, నిజంగా ఆయన మనకిచ్చిన వరం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే మనం ప్రేమించిన మనం ఆయనని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం నాశనం అవ్వకూడదని చెప్పేసి తన కుమారుని మన కోసం పంపించాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఈరోజు ధన్యతల గురించి నేను మాట్లాడలేదు, కానీ నిజమైన ధన్యత ఏంటి అనేది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నిజమే, ఒకసారి ఆలోచన చేస్తే పాపం లేని వారు ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసిన వారే. మరి అందరూ పాపము చేసిన వారైతే మరి ఆయన రక్తానికి అర్థం ఏమన్నా ఉందా అంటే ఉందండి. అందుకోసమే రక్తం చెల్లించాడు. అందరు అంటారు కదా, అయ్యో మరి మన పాపం ఒప్పుకొని ఎడల మరి ఏమైపోతామంటే అబద్ధికులం అవుతామంట. యోహాను సువార్త 1 అధ్యాయం 8-9 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మనలో పాపం లేదు అని చెప్తే మనం ఏమైపోతామంటే తెలుసా? అబద్ధికులం అవుతామంటండి. అవును, నేను ఈరోజు మీరు పాపులు అని చెప్పడానికి నేను రాలేదండి. దయచేసి నన్ను క్షమించండి, ఆ మాట నేను చెప్పను. నిజంగా చెప్పాలంటే పౌలు భక్తుడు ఎందుకు పరమ పాపినని ఎందుకు అంటున్నాడో నాకు తెలియదు, కానీ నేను నా సొంత జీవితం, నా గతం నాకు తెలుసు, నేను ఎలాంటి దాన్నో నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నాలాంటి పాపిష్టిది ఇంతవరకు పుట్టబోదండి. అలాంటి నన్నే దేవాది దేవుడు పవిత్రపరిచి ఇదిగో ఈ వాక్యం చేత నాతో మాట్లాడి ఈ వాగ్దానాన్ని నాకిచ్చి ఈ వాగ్దానం నా నరనరాల్లో జీవించలాగా చేసి నన్ను సత్య స్వరూపైన ఆత్మదేవుడు నన్ను ఆవరించినప్పుడు, ఆ సత్యమే నన్ను స్వతంత్రాలుగా చేసినప్పుడు, నేను పవిత్రాలని, నేను నీతిమంతురాలని దేవాది దేవుడు నాకుతో మాట్లాడినప్పుడు నేను అప్పుడు మారిపోయానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమేనండి, ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని నీతిమంతులుగా చేయలేరు. మన నీతి క్రియలు పనికి రావండి. మనం అనుకుంటున్నాం ఇదిగో నేను పవిత్రంగా బతుకుతున్నాను, నేను మంచిగా ఉంటున్నాను అనుకుంటున్నాం. నీ తలంపులు ఒకసారి యోచన చేస్తావా? హల్లెలూయా, ఇదిగో కీర్తనకారుడు రాసిన మాటలు మనం ధ్యానించుకుంటూ వెళ్దామా? ఒక వచనం తర్వాత ఒక వచనం, 3వ వచనానికి వస్తున్నానండి. నేను మౌనిగా ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా పాపము చూడండి, నా సారము వేసవి కాలము వలె ఎండిపోయినట్టున్నది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంచుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంచుని. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చేసిన మాట ఏంటంటే, అంటే క్రియ ఏంటంటే, తను మౌనంగా దేవుని సన్నిధిలో గడిపి మౌనంగా దేవునితో ఉండి ఏమంటున్నాడంటే, తను తెలుసుకుంటున్నాడు తను తప్పు చేశానని. తనలో ఉన్న ఆ పాపపు క్రియలు అనేవి తను తెలుసుకుంటుండగా తన హృదయ శుద్ధి అనేది తనకు లేదని తెలుసుకుని తను ఎన్ని తప్పులు చేశాడో అవన్నీ ధ్యానించినప్పుడు తనకి ఎముకలలో సత్తువ లేదంట. ఇదిగో తను బలహీనుడు అయిపోతున్నాడు. దేవుని హస్తము భారంగా, అంటే హస్తము అభయహస్తము కాదండి అక్కడ ఆయన మీద ఉంది, కానీ అక్కడ ఉన్నదంటే భారమైన హస్తము. అంటే ఇదిగో దేవుడు ఏదో మొత్తినట్టుగా, అంటే దేవుడు తనని శిక్షించినట్టుగా, ఆ దేవుడు తనకి దూరంగా ఉన్నట్టుగా ఆ బరువైన భారము అనేది తనకు అనుభవించినప్పుడు మరి దేవాది దేవుని దగ్గర మానక, చూడండి జాగ్రత్తగా వినండి, ఇక్కడ అబద్ధం ఆడకుండా తన దోషములు తన ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒప్పుకున్నాడటండి. ఒప్పుకోనంత మాత్రాన అక్కడ ఒప్పుకోగానే జరిగిన సంఘటన ఏంటంటే, నీవు నా పాపములన్నింటినీ పరిహరించి ఉన్నావు అని ధైర్యంగా సంతోషంగా చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. కావున నీ దర్శన కాలమందున ఇదిగో భక్తి గల వారు నీ దగ్గరకు వచ్చి, ఎప్పుడండి భక్తి గల వారం అవుతాము? మన పాపములు మనం ఒప్పుకొని దేవా అని చెప్పేసి యథార్థంగా. ఇదేనండి ఇక్కడ కపటము లేనివారు, ఆత్మలో కపటము లేనివారంటే మనము చేసిన తప్పులను మనం యథార్థంగా ఒప్పుకొని, పోనీ నీ మనుషుల దగ్గర ఒప్పుకోకమ్మా, ఇదిగో నీ తల్లి దగ్గర కానీ నీ తండ్రి దగ్గర కానీ నీ భర్త భార్య దగ్గర నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుంటే వాళ్ళని చీదరించుకుంటారు, అసహించుకుంటారు. కానీ అవే తప్పులు, అవే పాపాలు నువ్వు తండ్రి దేవుని దగ్గర నువ్వు ఆయన పాదాల దగ్గర పడి, దేవాన్ని నీ పాపము చేసిన ఆయనకు తెలియదా అండి నువ్వు ఏ పాపం చేసావో? తెలిసి కానీ నువ్వు ఒప్పుకున్న ఎడల నువ్వు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు ఒప్పుకున్న వెంటనే విడిచిపెట్టడానికి కూడా నీకు మార్గము సరళం చేస్తాడమ్మా. ఎందుకంటే నువ్వు ఒప్పుకోలేకపోతే దుష్టుడు నీకేం చేస్తాడు తెలుసా? దేవుడి భారం అయితే నీకు రాదు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారం దావీదు రాసినట్టు, కానీ పాప భారం అనేది నీ మీద ఉన్నప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు దుష్టుడు అనేవాడు నీ చెవులలో ఊదుతా ఉంటాడని, వాడి క్రియలు నువ్వు ఉన్నావు కాబట్టి వాడికి దాసుడు అయిపోతావు కాబట్టి వాడే నిన్ను ఏలుతాడు కాబట్టి నువ్వు దేవుని వైపు చూడడానికి నువ్వు తల ఎత్తలేవమ్మా. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? నీకు దేవుడికి మధ్యలో చాలా దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆయనైతే దూరంగా లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు రక్షణ పొందుకున్న దినం నీలోనే ఉన్నాడు. ఒకవేళ నువ్వు అన్యుడివైతే యేసు ప్రభువా అని నువ్వు పలికిన క్షణంలోనే నీలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి
నేనేం చెప్తున్నాను అంటే దేవాది దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే నీ కోసము ఇదిగో ధన్యతలోనికి నడిపిస్తున్నాడని, నిన్ను ధన్యుడిగా మార్చాలనుకుంటున్నాడు. ఆయన పిలుపు అదే, ఆయన మార్గం అదే సెల్వ మార్గం అండి. ఆయన ఎన్నుకున్న మార్గము మాత్రమే. ఒకవేళ సెల్వ మార్గం కాకపోతే ఇంకొక మార్గం ఎన్నుకునేవాడేమో, ఆ మార్గం కూడా సరిపోదు అనుకుంటే ఇంకొక మార్గం ఎన్నుకునేవాడేమో. కానీ నిజమైన పునాది మాత్రం ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమకి నువ్వు దాసోహమైనప్పుడు, ఆయన ప్రేమలో నువ్వు మునిగి తేలినప్పుడు, ఆయన ప్రేమను నువ్వు ఆహ్వానించినప్పుడు, ఆయనను కూడా నువ్వు ప్రేమించినప్పుడు ఇవేవి కూడా నిన్ను పట్టజాలవు. మరి ఆ తర్వాత కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? మరి 8వ వచనం దాకా అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ కీర్తనకారుడు రాసిన 32 అధ్యాయంలో ప్రతి వచనాన్ని ధ్యానించినప్పుడు 7వ వచనం మీకోసం చదువుతున్నానండి. ఇదిగో నా దాగు చోటు నీవే, శ్రమలలో ఉన్నప్పుడు నీవు నన్ను రక్షించదవు. చూడు, ఎప్పుడు తప్పులు ఒప్పుకొని దేవా ఇంకా నేను తప్పు చేయనని ఆయన నీతి మార్గాన్ని మనం వెతుకుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయన నీతో ఉంటాడు. ప్రతి శ్రమల నుండి, ఇబ్బందుల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. విమోచన గానములతో నువ్వు ఆయనని స్తుతి గానము చేసేదమంట. ఇంకొక మాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టమైన వచనం, ఇది ఇష్టమైన వాగ్దానం. మరి చాలా మందికి నూతన సంవత్సరం వాగ్దానంగా కూడా ఇది మనం తీసుకుంటాం. అది ఏంటి అంటే, నీకు నేను ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవ మార్గమును నేను నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్తున్నాడు. 32వ అధ్యాయము మరి 8వ వచనము. ఈ వచనం గురించి నేను ఒక్క నిమిషం ఆగి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇక్కడ దావీదు మహారాజు అయితే తన తప్పిదములు ఒప్పుకుని, యథార్థంగా ఒప్పుకుని, దేవుని చేత మరి క్షమాపణ పొందుకున్న వాడిగా నిబ్బరం కలిగి మరి దేవుని వైపు చూసినప్పుడు ఇక్కడ దేవాది దేవుడు ఆత్మ రూపంలో మరి తనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నీకు ఉపదేశము చేసేదను. ఎవరికి? తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దావీదు మహారాజుకి. ఇప్పుడు నీకు నాకు చెప్తున్నాడు యేసు ప్రభువు వారు, ఏమేనేని నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను నీ మీద దృష్టి ఉంచి, హల్లెలూయా, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఇక్కడ కేవలం దృష్టి అని ఉందండి. ఇంగ్లీష్ బైబుల్లో మనం ధ్యానించినప్పుడు క్లియర్గా ఐ విల్ గైడ్ యూ విత్ మై ఓన్ ఐస్ అని, నా కంటి చూపుతోనే నేను నడిపిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. ఒక్కసారి కంటి చూపుల గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చాలామంది ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, ఇద్దరు మాట్లాడుకోవాలి అనుకుంటే మరి మిగతా వాళ్ళకి విషయాలు తెలియకూడదు అనుకుంటే సిగ్నల్స్ తెలుసు కదండి. చేతులు అక్కర్లేదు, కాళ్ళు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, చూపులతో కూడా మనం భాషలో మాట్లాడతాం. అంటే చూపులే మనకి ఆ భావాన్ని ఇస్తాయి. చూపులతోనే మనం మొత్తం భాషనంతా ఆ చెప్పాలనుకునే అన్ని కూడా మనం చెప్పగలుగుతామండి. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో అది సంభాషణ జరుగుతుంది, లేకపోతే ఆ సిగ్నల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, మనకి తెలిసిన విషయమే. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు నా వైపు చూసి నీ పాపాలను ఒప్పుకొని, ఇదిగో నువ్వు ధన్యుడు అవుతావు కాబట్టి, నువ్వు ధన్యుడిగా ఉన్నావు కాబట్టి నా వైపు చూడమ్మా అని చెప్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నీకు నువ్వు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను. ఎట్లా బోధిస్తాడు తెలుసా? కంటి చూపుతో బోధిస్తాడటండి. హల్లెలూయా. ఇదిగో కంటి చూపుతో ఎట్లా బోధిస్తాడు అనేది చూస్తే మనము ఆయన వైపు చూడాలి. అప్పుడు హల్లెలూయా. ఆయన వైపు అంటే ఆయన కంటి వైపు చూసినప్పుడే ఆ చూపుల్లో ఉన్న ఆ నడిపింపు అనేది మనకు అర్థమైపోతుంది. నిజమే, మనం అటు ఇటు చూస్తే మనకు అర్థం కాదు, కానీ ఆయన చూపు వైపు, ఆయన చూపులోనికి మనం చూపు పెట్టి చూసినప్పుడు, అంటే ఆయన మార్గంలోనికి క్లియర్గా చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట అంటే, ఆయన దృష్టి వైపు మనం చూసినప్పుడు మరి మనం ఇంకా త్రొట్టిల్లాల్సిన అవసరం ఉండదు. ఆయన మార్గంలో చూపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఘనపరుస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నీకు నేను కేవలం ఉపదేశం మాత్రమే కాదు, కేవలం సత్యం చెప్పడమే మాత్రమే కాదు, కానీ నా కంటి చూపుతోనే నేను నీకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే వీరి మీద వారి మీద కాదు, కానీ ఇదిగో వారి ఆస్తి మీద వీరి ఆస్తి మీద కాదు, కానీ ఇదిగో వారికి ఉన్న జ్ఞానం మీద వీరికున్న జ్ఞానం మీద కాదు, కానీ పరమ వైద్యుడిగా ఉండి పరమ జ్ఞానవంతుడైన ఇదిగో దేవాది దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు దేవాది దేవుడే నీకు మరి మార్గము చూపిస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, జ్ఞాన సంబంధమైన పరిస్థితి అయినా, ఇదిగో లోక సంబంధమైన బాధల నుండి కూడా ఆయన విడిపించే దేవుడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూస్తున్నావా? ఈరోజు ప్రత్యేకంగా నేను అడగాలనుకొచ్చిన ప్రశ్న ఏంటంటే, నీ చూపు ఎక్కడుంది? ఇదిగో నీ చూపు ఎక్కడుంది? నువ్వు ఏ రీతిగా ధన్యతలోనికి వెళ్ళాలనుకుంటున్నావు? నిజమే, నువ్వు ప్రయాసపడాలనుకుంటున్నావా? ఇదిగో 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాటని ధ్యానిస్తున్నావేమో. నేనైతే నిజంగా ధ్యానించేదానండి, అంటే చాలా ఎక్కువగా ధ్యానించేదాన్ని, ఎన్నోసార్లు ధ్యానించేది. దేవా, ఇందులో ఒక్కటి కూడా నాకు లేదు, దేవా ఒక్కటి కూడా నాకు లేదు, నాకు ఇవ్వు దేవా
దేవా అని చెప్పేసి అనేదాన్ని. దేవ ఆత్మ విషయమే దీనులంట, ఎట్లాంటి ఆత్మ కావాలి, ఏ ఆత్మ కోసం నేను చూడాలి అని చెప్పేసి, ఇదిగో పరలోక రాజ్యం వారిదంట. దేవా పరలోక రాజ్యానికి రావాలంటే మరి మంచి ఆత్మ కావాలి. ఆత్మ నాకు ఎక్కడుంది? దుఃఖించబడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నిజమే దేవా, ఇక్కడ ఓదార్పు ఎక్కడ వస్తుంది దేవా? ఈ లోకంలో ఎవరు చూసినా బాధ పెట్టే వాళ్ళే. హల్లెలూయా. ఎవరు చూసినా కానీ బాధ పెట్టే వాళ్ళే, కానీ ఓదార్చే వాళ్ళే లేరు కదా దేవా అని చెప్పేసి నేను అడిగేదాన్ని. అంటే నేను ప్రశ్నించేదాన్ని కాదు, కానీ ఆ సత్యం కోసం నేను అడిగేదాన్ని. సాత్వికులు ధన్యులు, మరి వారు నిజంగానే భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని చెప్పేసి ఈ మాటలన్నీ నేను ధ్యానిస్తూ ఉండేదాన్ని, పొందుకోవడానికి ప్రయత్నించేదాన్ని నా శక్తితో. ఇలా ఉండాలి నిజమే ఉండాలి, మన ప్రయత్నం అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు చెప్తున్న మాటలే, పోనీ వేరే ఎవరో చెప్తున్న మాటలు కాదు, యేసుప్రభు వారు చెప్తున్న మాటలే. కాబట్టి ఇవి ఆజ్ఞలలాగా మనం పాటించిన అందులో ఉన్న ధన్యతలు మనం పొందుకుంటాం. ఈ ధన్యతలన్నీ కూడా మన సొంతం అవుతాయి, కానీ అది మన వల్ల అవుతుందా? ఎప్పుడవుతుందో తెలుసా అండి? ఇదిగో నువ్వు తప్పు చేస్తే ఒప్పుకొని ఆయన వైపు చూసినప్పుడు, ఆయన దృష్టితో నువ్వు నడిపించబడినప్పుడు అప్పుడండి ఇవన్నీ మన పట్ల నెరవేర్చబడతాయి. హల్లెలూయా. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు మాత్రం ఇదిగో ఈ ధన్యతలు నీ పట్ల నెరవేర్చమంటే నీ పని, నీ కృషి, నీ ప్రయత్నము, నీ తగ్గింపుతనం అన్నీ కావాలండి. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ అతిక్రమములు క్షమించబడడానికే కావచ్చు, మన పాపంలో మన నుండి మనం విముక్తి పొందుకొని మరి ఈ ధన్యతను పొందుకో అంటే విముక్తి పొందుకున్నవాడు ధన్యుడని ఈ ధన్యతలోని మనం ఎంటర్ కావాలంటే మన ప్రయాసం ఏమీ లేదు, మనం ఏమీ చేయనక్కర్లేదు. బికాస్ ఈ ఆల్రెడీ పేడ్ ఇట్ అండి. మన కోసం ఆయన వేల చెల్లించాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ధన్యతలు కూడా కావాలమ్మా మనకి. అవి కావాలి. అవి ఎందుకు కావాలి అంటే ఆయన స్వరూపంలో మార్చబడడానికి కావాలి, ఆయన స్వరూపంలోకి వెళ్ళడానికి మనకు కావాలి, ఆయన లాగా జీవించాలంటే మనకు అవి కావాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తండ్రి వైపు చూస్తూ ఆయన చేస్తున్న చివరి ప్రార్థన భూలోకంలో ఓపెన్ గా చేస్తున్నాడు, అందరి మధ్యలో చేస్తున్నాడు, అందరితో పాటు చేస్తున్నాడు, తన శిష్యులతో చేశాడు. ఇదిగో తన శిష్యుల కోసం చేశాడు. ఇదిగో దేవుని నమ్ముకుంటున్న యేసు ప్రభు నమ్ముకుంటున్న విశ్వాసుల కోసం ఆయన చేశాడు. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఏ ఒక్కరు నశించకూడదు, అందరూ కూడా ఆయనలాగా మారాలి, ఆయనను నమ్మాలి, ఆయనతో ఏకమవ్వాలి, ఆయనలో ఏకమవ్వాలి. ఆయన ప్రార్థన అయితే వ్యర్థం కాదమ్మా. కానీ మనం నిలబడి ముందుకు సాగుదామా అనే రోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నిజమే, ఈ ప్రత్యేకమైన ధన్యత మనకి ఈ ధన్యత అవసరం అండి. అన్ని ధన్యతల కంటే ఈ 2 ధన్యతలు మన జీవితంలో ఉండాలి. ఏంటంటే, మనం పొరపాటును తప్పు చేస్తే వెంటనే మనల్ని క్షమించే తండ్రి మనకున్నాడని, మన కోసం పాప పరిహారము చేసిన మన యేసు ప్రభు వారు మనకున్నారని నమ్మి ఆయన వైపు తిరిగి, దేవా ఇదిగో నా పాపముల కోసం నువ్వు ప్రాయశ్చిత్తం పొందుకున్నావు కాబట్టి, ఇదిగో దేవా నువ్వు నా నిమిత్తము నువ్వు రిక్తుడు అయిపోయావు, చనిపోయావు, వెల చెల్లించావు కాబట్టి నేను పాపము చేశానని యథార్థంగా నీ దగ్గర ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఆ పాపంలో జోలికి నువ్వు వెళ్లకుండా నువ్వు జీవిస్తే నువ్వు ధన్యుడవమ్మా. హల్లెలూయా. ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథంలో, ఏమంటారంటే, ఒక పాపి నశించటం నాకు ఇష్టం లేదు అంటే, ఎవరు నశించడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. ఒక పాపి మారు మనసు పొందుకొని మరి జీవంలోకి రావడం అంటే నాకు చాలా సంతోషం అని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట అంటున్నాడు, ఏంటంటే, ఒకవేళ నీతిమంతుడు మరలా పాపంలో పడిపోతే నేను భరించలేనని బాధపడుతున్నాడమ్మా అక్కడ యేసు ప్రభు వారు, అంటే తండ్రి అయిన దేవుడు. నిజమే, మనం ఏ రీతిగా ఉన్నాము ఈరోజు? పాపంలమై ఉన్న వారము నీతి మార్గంలోకి వెళ్తున్నామా? మరి నీతి మార్గంలో ఉన్న మనము పాపంలోకి వెళ్తున్నామా? ఇదైతే టు అండ్ ఫ్రో ఎప్పుడు మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. మన వల్ల అయితే కాదు. మనం నిరంతరము మరి క్రైస్తవ జీవితం అంటేనే, మరి ఈ పరిశుద్ధ జీవితం అంటేనే పడుతూ లేస్తున్న జీవితం అండి. కానీ నువ్వు పడిపోయిన దగ్గరే నిలబడి ఉంటున్నావా? పడిపోయి ఉంటున్నావా? లేవనెత్తబడుతున్నావా అనేది ఈరోజు ప్రశ్నించుతున్నానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి మాట ధ్యానిస్తే, యెహోవా చేత నిర్దోషి అని పిలిపించుకున్నవాడు ధన్యుడటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 9వ వచనాన్ని కూడా మీకోసం ఒకసారి చెప్పాలనుకొచ్చినాను. ఈ కీర్తనకారుడు రాసిన ఈ 9వ వచనంలో ఏముంటుంది తెలుసా? బుద్ధి జ్ఞానము లేని గుర్రములైనను కంచగాడిదల వలెనైనను నువ్వు ఉండకుండా అని చెప్పేసి, అవి మీ దగ్గరకు తేబడినట్లు వారి నోటిని మరి కళ్ళముతో నువ్వు బిగించవలనని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నాకు ఒక విషయం ఇక్కడ మీతో నా సొంత సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. నేను రక్షణ పొందుకున్న తర్వాత నేను ఒక్కటే కోరుకునేదాన్ని, ఇంకేమీ కోరుకోవట్లేదు. దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, నాకు ప్రవచనాలు ఇవ్వు, ఇదిగో ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించాను, ఇదిగో నన్ను వాడుకునేలాగా ప్రవచనాలు వస్తే బాగుండు, ఇదిగో నేను ఈ రీతిగా వాడుకోబోతున్నాడమ్మా అని చెప్పేసి. అంటే నా ఫ్రెండ్స్ కూడా మేమందరం కలిసి ఏదైనా ప్రార్థన కూర్చోమికి వెళ్ళినప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారికి ఎలాంటి ప్రార్థన వచ్చేది అంటే,
ఇదిగో నేను రాబోయే కాలంలో దేవుడు ఇలా వాడుకుంటున్నాడు, అలా వాడుకుంటున్నాడు, ఇదిగో నీ విషయంలో ఈ దర్శనం ఉంది, ఆ దర్శనం ఉందని వారికి బయలుపరచడం అనేది చేసేవారు దేవుని దాసులు. కానీ నా విషయానికి వచ్చి గాడ్ బ్లెస్ యూ, గాడ్ లవ్స్ యూ అని రెండే మాటలు నాకేం అర్థమయ్యేది కదా. ఇదేంటి దేవా, నాకేమో ఒక్క మాట ఇస్తలేవు, నేను కదా నేను సేవలో నిజం చెప్పాలంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, ఇప్పటికీ జాబులోనే ఉన్నారండి. అంటే పరిచర్యలో లేరని నేను చెప్పను, కానీ ఆల్మోస్ట్ ఫుల్ టైం జాబ్ పరిచర్య అయితే లేరు. మరి జాబ్స్ చేసుకుంటూ మరి దేవుని సేవలో కొద్దిగా వాడబడుతున్నారు. మరి నా పరిస్థితి చూస్తే నేనేంటంటే దేవుడైతే నాకేం చెప్పట్లేదు, ఏం పలకట్లేదు. సరే దేవా, నీ చిత్తము లేదేమో, నేను నీ సేవకురాలుగా అయ్యే యోగ్యత నాకు లేదేమో, నన్ను రక్షించుకున్నావు, చనిపోవాల్సిన నన్ను, పాపిష్టిదానైనా నన్ను బతికించుకున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి దేవా, సరే దేవా దీంతోనే తృప్తి పొందుతానని అనుకునేదాన్ని. మరి నాకు ఎలాంటి ప్రవచనాలు వచ్చేవి అంటే సేవ చేయాలి, రక్షణలో అందరినీ రక్షణలోకి నడిపించాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి పీటర్ లాగా ఉండేదాన్ని, పీటర్ లాగానే చేసేదాన్ని అనమాట. తొందరపాటు మాటలు, తొందరపాటు తనము, పరిగెత్తుదాం అనేది. కానీ మరి ఒకరోజు ఒక దాసుడు ఒక దైవదాసుడి దగ్గరికి మేము ప్రార్థనకి వెళ్ళినప్పుడు అందరికీ చక్కటి ప్రవచనాలు ఇచ్చి, నాకైతే ఈ ప్రవచనం ఇచ్చాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రం లాగా పరిగెత్తకు అని చెప్పేసి ప్రవచనం ఇస్తున్నాడు. దేవా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆయన మీద కోపం వచ్చిందండి, నిజంగా చెప్తున్నాను. ఆయన నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నారు, నేను ఆయన అడగలేను. కానీ ఒక మాట అనుకోండి, ఇదేంటి ఇలా అంటాడు, జ్ఞానం లేని గుర్రంలాగా పరిగెత్తు, ఆగో దేవునిలో నీ స్థిరత్వంగా ఉండి దేవుని వైపు చూడు అని చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు. నాకు ఆల్రెడీ వాగ్దానం ఉంది, 8వ వచనం ఉంది, కానీ ఈ వచనంని పట్టుకొని నేను ముందుకు సాగుతుంటే ఈయనేంటి గుర్రంలాగా పరిగెత్తుకు అంటాడు. మరి నేను దేనికోసం పరిగెడుతున్నాను? ఆస్తి అంతస్తుల కోసం నేను పరిగెత్తట్లేదే, నేను వేరే వాటి కోసం, లోకానుసారమైన వాటి గురించి పరిగెత్తలేదు. నీ సేవ, నీ పరిచర్య చెయ్యాలనే కదా ప్రభా. మరి అందరము కూడా ఒక్కసారి బిలీవర్ అంటే సేవ చేయడానికి కలిగిన వారమే, అర్హత కలిగిన వారమే నీ వాక్యం చెబుతుంది కదా దేవా. మరి నేను ఇంకెందుకు ఆగాలి? నన్ను ఎందుకు గుర్రమని ప్రవచిస్తున్నాడు, ఈయన ఎందుకు ఇట్లా ప్రవచించాలని కోపానికి వచ్చాను. ఒక 2-3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన దగ్గరికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి మళ్ళీ అదే ప్రవచనం, కనీసం కొంచెం కూడా మార్పలేదు. ఆయనను మళ్ళీ నేను కలవలేదు. 6 నెలల తర్వాత అదే ప్రవచనం, మళ్ళీ 6 నెలలు 7 నెలల తర్వాత వెళ్తే 3 సార్లు అదే ప్రవచనం ఇట్లా కొట్టినట్టు చెప్పాడు. నాకు అర్థం కాలేదండి. నేను అప్పుడు ధ్యానించడం మొదలుపెట్టా, ఇదేంటి దేవా, ఎప్పుడు చూసినా ఆయన దగ్గరికి వెళ్తే గుర్రం అంటాడు, నేను గుర్రంలాగా పరిగెత్తడం ఏంటి అని. కానీ ఆత్మదేవుడు నాకు బోధించింది ఏంటి అంటే, నిజమే నిలకడ కలిగి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇందులో నాకు ఎన్నో మర్మాలు చెప్పాడు. ఆ తర్వాత నేను ఇవన్నీ చెప్పడానికి లేదు. మరి ఈ ప్రవచనాలు నాకు వచ్చి కనీసం ఒక 9 సంవత్సరాల ముందులో జరిగిన సంఘటన అండి నేను చెప్తుంది, నిన్న మొన్న జరిగిన సంఘటనలు కాదు. నిజమే ఈ 10-12 సంవత్సరాల దేవుడు నాకు ఎంతగానో నేర్పించాడు, ఎంతగానో నడిపించాడు, మరి ఎన్నో నేర్పించాడండి. మేబీ ఆయన ఆ రకంగా అది చూసి ఆత్మదేవుడి ద్వారా పలికించబడ్డాడేమో. నిజమే, ఆయన పలికిందైతే అబద్ధం కాదు, నా తొందరపాటు కరెక్ట్ కాదు, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి దేవా నిజమే, అలా అన్నప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పేసి క్షమాపణ కోరుకున్నాను. ఇక్కడ నాతో కూడా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి, ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మరి గుర్రము చాలా ఫాస్ట్గా పరిగెడుతుందండి, ఇది నిజమే, కరెక్టే కదా. మరి కానీ దాని పరుగు అనేది మరి ఒక మార్గం ప్రకారంగా వెళ్తేనే అది విలువ ఉంటుంది. కానీ అవును, నువ్వు స్పీడ్గా పరిగెత్తగలంటే ఎటు పడితే అటు పరిగెడితే లాభమేముందండి, నువ్వు గెలుస్తావా? అదే మరి ఆ కళ్ళం అనేది కట్టబడినప్పుడు, అంటే తన యజమానుడి చేత ఆ కళ్ళం అనేది కట్టబడినప్పుడు మాత్రమే మరి తను ఆ పరుగు అనేది కరెక్ట్ మార్గంలోకి వెళ్ళి ఆ త్రోవలో వెళ్ళి కరెక్ట్గా గెలుస్తుందండి. అంటే అప్పుడు తను ఉన్న ఆ పరుగు పందెంలో గెలవగలుగుతుంది. అది ఏ గుర్రమైనా ఆ పరిగెత్తడం ముఖ్యం కాదు, ఫాస్ట్గా పరిగెత్తడం ముఖ్యం కాదు, కానీ కరెక్ట్గా పరిగెత్తడం అనేది ముఖ్యమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధన చేశాడు. అందుకోసమే కనుదృష్టితో నా చూపుతో నిన్ను గైడ్ చేస్తానని చెప్పాడండి. హల్లెలూయా. ఈరోజు నిజమైన ధన్యత ఎవరు అనేది చూస్తే నువ్వు నేనే. మనం పాపము చేత కడగబడిన వారమే ఉన్నాం కాబట్టి, పాపం నుండి దూరం అయ్యాం కాబట్టి, పాపం అనేది మనలో లేదు కాబట్టి మనం ధన్యులుగా దేవుడు చూస్తున్నాడు, మనల్ని నిర్దోషిగా దేవుడు చూస్తున్నాడు. మరి ఈరోజు మరి ఫస్ట్ టైం వాక్యం వించిన వారులారా, మీకు యేసు ప్రభు తెలియకపోతే యేసు ప్రభుని ఎప్పుడు మీ హృదయంలోకి అంగీకరిస్తే, ప్రభువా నీవు నాకు కావాలి, నువ్వు అంటే చాలు, యేసయ్యా అని మీరు నోరారా హృదయపూర్వకంగా పిలిచిన మరుక్షణము ఆయన మిమ్మల్ని మీలోనికి వచ్చి మీ పాపాన్ని కడిగి వేస్తాడమ్మా. మీరు ధన్యులుగా ఆయన చేత పిలువబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో ప్రభా నిజమైన నాయన ఎవరు ధన్యులనే సత్యాన్ని మాకు తెలియజేసి నీ కొరకు జీవించేవారుగా నీ కనుదృష్టి మీద మేము కనుదృష్టి ఉంచులాగా కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన తెలియవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.